హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా 1150 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు యూజ్ అయ్యే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఫస్ట్ టైం అప్డేటెడ్గా అందిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి కానిస్టేబుల్ ఫైర్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 1150 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి క్రింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే కనుక నేను మీకు యూజ్ అయ్యే విధంగా కంప్లీట్ డీటెయిల్స్తో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ పోస్టులకి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆల్ ఇండియా మేల్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ ఫైర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది. మొత్తంగా 1150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీకు స్టార్టింగ్లోనే యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం 25,000 నుంచి శాలరీ అయితే స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టేట్ వైడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఎంటైర్ స్టేట్ అలాగే నక్సల్స్ ఏరియా అని చెప్పేసి 2 విధాలుగా డివైడ్ చేశారు. ఎంటైర్ స్టేట్లో 28 వేకెన్సీస్ ఉన్నాయి. నక్సల్స్ ఏరియా అంటే నక్సల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా చూసుకున్నట్లయితే 51 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంటైర్ స్టేట్లో 20 పోస్టులు, నక్సల్స్ ఏరియా ఉండేటువంటి ఆ పర్టికులర్ ఏరియా చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి 1150 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఫ్రెష్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు. ఇందులో UR క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 489 పోస్టులు, ఇంకా EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 113 పోస్టులు, SC క్యాండిడేట్స్కి వచ్చేసి 161 పోస్టులు ఉన్నాయి, ఇంకా ST క్యాండిడేట్స్కి వచ్చేసి 137 పోస్టులు ఉన్నాయి, OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 249 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 10% వేకెన్సీస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అది కూడా సైన్స్ సబ్జెక్ట్ కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ 12th పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 1999 నుంచి 2004 మధ్య పుట్టినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. సో 23 సంవత్సరాలకి SC క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోవచ్చు. అదే OBC క్యాండిడేట్స్ అయితే 23 సంవత్సరాలకి ఇంకొక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. హైట్ వచ్చేసి ఇక్కడ 170 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసి 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కొంతమందికి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మనకి ఏవైతే హిల్ ఏరియాస్ అలాగే 7 ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సో వారికి ఇక్కడ వీటికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అయితే వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, టాటూకి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో టాటూకి సంబంధించి ఫాలోయింగ్ క్రైటీరియా ఎక్కడైతే మనకి ఏదైతే ఉందో కంటెంట్, లొకేషన్ అని చెప్పేసి వీటిని బేస్ చేసుకొని మీకు టాటూ ఏ ఏరియాలో ఉంది, సో వేటిని ఎలిజిబుల్ ఎక్కడ ఏ ఏరియాలో ఉంటే మిమ్మల్ని టాటూ ఉన్నా కూడా ఎలిజిబుల్ చేస్తారనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి చదవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి CISF.RECTT.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. మీరు కనుక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి చాలా తక్కువే ఉంది, 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. అందులోనూ SC ST క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మార్చి 4th వరకు మనకి టైం అయితే ఉంది. రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే మనకి స్టార్ట్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ మిగిలినటువంటి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఏ విధంగా ఇక్కడ కండక్ట్ చేస్తారనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 టెస్టుల్లో క్వాలిఫై అయినటువంటి వారికి థర్డ్ టెస్ట్ కింద రిటన్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, పార్ట్ సిలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్ డిలో ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 100కి 35 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి అయితే 33 మార్కులు రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఐదర్ ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ మోడ్లో కానీ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఫైనల్గా మనకి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనకి ఇక్కడ 2 పార్ట్స్లో మనకి డివైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ పార్ట్ 1 వచ్చేసి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓటీఆర్. అది కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2లో ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనకి ఇక్కడైతే క్లియర్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేటువంటి వారు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి ఇమేజెస్ రూపంలో క్లియర్ కట్ డీటెయిల్స్ తోటి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇవి చూసైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మీరు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలనేది ఇక్కడ మనకి ఇమేజెస్ రూపంలో మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నేను మీకు క్లియర్ కట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. మ్యాక్సిమం మన సొంత జిల్లాల్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత పోస్టింగ్ కూడా మీ అదృష్టం బాగుంటే పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అది మీకు దీనికి సంబంధించి ఎంటైర్ స్టేట్లో వస్తుందా లేదా నక్సల్స్ ఏరియాలో వస్తుందా అనేది ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో మీకు మంచి మార్క్స్ వస్తే కనుక మీకు మంచి ఏరియాలో జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అది డిపార్ట్మెంట్ డిసైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి నక్సల్స్ లేదా మిలిటెన్సీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి ఉన్నాయి. ఇంకా తెలంగాణ ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మనకి ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం, మంచిర్యాల్, ములుగు జిల్లాలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. టోటల్గా 6 మనకి ఇక్కడైతే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనమాట. సో ఈ విధంగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.